మిలియన్ మార్చ్ అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో అత్యున్నతమైనటువంటి పోరాట రూపం. ఆనాడు ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణను ఇవ్వమంటుంటే ఒకవైపున పిల్లలు పిట్టల్లాగా ఆత్మ బలిదానాలు చేసుకొని చచ్చిపోతున్నారు, మరొక వైపున హైదరాబాదును వివిధ జిల్లాలన్నింటి కూడా ఎక్కడికెక్కడ బంధించినటువంటి పరిస్థితుల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆనాడు తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్నది. అలాంటి న్యూ డెమోక్రసీ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే మొత్తము తెలంగాణలో ఉండేటువంటి 3 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఎత్తిపట్టే విధంగా మిలియన్ మార్చి ప్రోగ్రాంను మేము తలపెట్టాము. ఆ మిలియన్ మార్చిలో వందల మంది అరెస్ట్ అయ్యారు. మేము వ్యూహాత్మకంగా విని ఎరగని రీతిలో ఒక పెళ్లిని చేశాం. ఆ పెళ్లి సందర్భంగా 1000 మంది కార్యకర్తలకు పైగా మేము అక్కడ ఉండి మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాంక్ బండ్ అంతా కూడా హైదరాబాద్కు వచ్చేటువంటి అన్ని జాతీయ రహదారులు, అట్లాగే రైలు మార్గాలు, బస్సు మార్గాలు, రోడ్డు మార్గాల్ని మొత్తం మూసేసి చీమను కూడా చిటుకుమనకుండా చేసినటువంటి క్రూరమైనటువంటి నిర్బంధ పరిస్థితుల్లో అనేక ఆంక్షల్ని తట్టుకొని సరిగ్గా మార్చి 10-1 గంటకు మధ్యాహ్నం మేము ట్యాంక్ బండ్ను 1000 మందికి పైగా ముట్టడించాము. అప్పుడే ట్యాంక్ బండ్కు అనేక వైపులా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు చీమల పుట్టల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా పెద్ద ఎత్తున తెలంగాణ మిలియన్ మార్చి జరిగి ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మనం ఆపలేము